2024 వరకు నువ్వు సంపాదించింది సాధించింది ఏమీ లేదు, శూన్యమే. ఇజ్రాయిల్ అందరూ 40 రోజులు అన్నం తినలేదండి. వాళ్ళు గొలియాతును చూసి నిలబడి 40 రోజులు వాళ్ళు భయంతో ఆ గుడారాల చాటును దాక్కుని, వామ్మో వీడిని ఎవడు చంపుతాడో, వీడిని ఎవడు ఓడిస్తాడని చెప్పి గుడారాల్లో వాళ్ళు దాక్కున్నారు. వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలు. కారణం, మనుషుల తలంపుల నుంచి వచ్చిన రాజు నిలబడలేకపోయాడు శత్రువు ఎదుటిగా. దేవుడు తలంపుల నుంచి వచ్చిన దావీదు గొలియాతు ఎదురుగా నిలబడి ఓడించాడండి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు కూడా గెలవాలి అనంటే దేవుడు తలంపులు నీ హృదయంలోకి రావాలి, దేవుడు ఆలోచన నీ హృదయంలోకి రావాలి, దేవుడి సంకల్పం నీ హృదయంలోకి రావాలి, దేవుడి చిత్తం నీ హృదయంలోకి రావాలి. దేవుడి చేత నడిపించబడే ఆరాధన, దేవుడి చేత నడిపించబడే ప్రార్థన, దేవుడి చేత నడిపించబడే సమర్పణ మనం కలిగి ఉంటున్నప్పుడు మన కుటుంబము ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిలుపుతాడు. స్తోత్రం కలుగునుగాక.